నమస్తే అండి. నేను ఈరోజు బీట్రూట్ చట్నీ ఎలా చేయాలో చేసి చూపించాలనుకుంటున్నాను. బీట్రూట్లు ఎక్కువగా జ్యూస్ చేసుకుంటాము, లేకపోతే చిన్న కట్ చేసుకొని కర్రీ చేస్తాము. కానీ బీట్రూట్ చట్నీ దోశలో చాలా బాగుంటుంది. ఈ దోశ బియ్యం పిండి మినపప్పుతో చేశాను. మినపప్పు నానబెట్టి చేశాము. ఈ దోశ పైన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు పొడి, మునగాకు పొడి దోశ పిండిలో కలిపాను. కొంచెము పిల్లలు కరివేపాకు తినరు కాబట్టి దోశ పిండిలో కరివేపాకు పొడి, మునగాకు పొడి ఒక్కొక్క స్పూన్ వేశారంటే వాళ్ళకు విటమిన్లు అందుతాయి. ఏ విటమిన్ అందుతాయి కాబట్టి నేను అలా చేస్తాను. ఎప్పుడు చేసినా ఈ పైన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం దోశ చేసిన తర్వాత ఈ దోశలో ఈ బీట్రూట్ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఉదయం పూట పల్లి చట్నీ చేయకుండా ఈ బీట్రూట్ చట్నీ చేశారంటే మధ్యాహ్నం వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. సాయంత్రం దోశలో కూడా తినొచ్చు, పిల్లలకి తినిపించచ్చు. ఈ బీట్రూట్ చట్నీకి 2 బీట్రూట్లు తీసుకున్నాను. ఈ బీట్రూట్ పైన అంతా తొక్క తీసి బాగా కడగాలి. కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 టమాటాలు అయితే సరిపోతాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ చట్నీకి నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది. ఈ నువ్వులు కొన్ని దోరగా వేయించుకోవాలి. చిన్న బాండిలో దోరగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి ఆ బాండిలో తగినంత ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ టమాటాలను 4 టమాటాలని 5 టమాటాలు తీసుకున్నాను. 5 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ బీట్రూట్లో కొంచెం ఉడికిన తర్వాత ఈ బీట్రూట్లో వేసి కలపాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చిన్న మంట పైన ఉడకనివ్వాలి మూత పెట్టి. ఈ మాడిపోకుండా ఇలా బాగా ఉడకనివ్వాలి. జీలకర్ర మెంతుల పొడి 1 స్పూను, కరివేపాకు పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఈ కరివేపాకు పొడి అన్ని చట్నీలలో వేసినట్లయితే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి తగినంత ఉప్పు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి కాబట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ మిక్సీ జార్లో వేసినప్పుడు ఈ నువ్వుల పొడి చేసుకున్న తర్వాత నువ్వుల పొడిని వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్న బాండిలో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోవాలి. స్టవ్ మీద చిన్న బాండి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం వేగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొన్ని కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని పోపు అయ్యే వరకు కొంచెం సేపు చిన్న మంట మీదనే
కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం సేపు వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు పోపులో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. కాబట్టి పసుపు వాసన, పచ్చి వాసన రాకుండా ఉంటుంది. పసుపు వేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ చట్నీలో ఈ పోపును వేసుకొని కలుపుకోవాలి. పోపు చేయకుండా బాగుంటుంది, పోపు చేస్తే ఇంకా ఎక్కువ రుచి వస్తుంది. కాబట్టి పోపు వేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో మాత్రం చాలా రుచిగా ఉంటుంది. దోశలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా 2 దోశలు వేసుకొని పిల్లలకి ఇచ్చారంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ బీట్రూట్ చట్నీ చాలా టేస్ట్గా ఉంది. పిల్లలకైతే చాలా ఇష్టం. ఇలా చేసి పెట్టండి పిల్లలకి. మంచి రక్తహీనత తగ్గిస్తుంది, పిల్లలకు హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. థ్యాంక్ యూ అండి.